అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తారు. దర్శనం తర్వాత లడ్డూల కొనుగోలుకు ప్రాధాన్యతనిస్తారు. శ్రీవారి దర్శనానికి నెలకు దాదాపు 24 లక్షల మందికి పైగా వస్తూ ఉంటారు. అయితే కోటి లడ్డూలకు పైగా అమ్ముడవుతూ ఉంటాయి. ఈ ప్రకారం రోజుకు 3 నుంచి 3.5 లక్షల లడ్డూలు అమ్ముడవుతాయి. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ప్రతి భక్తుడు సరాసరిన 5 లడ్డూలు కొనుగోలు చేస్తున్నాడు. తీతీదే ఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు లడ్డూల నాణ్యత పెంపుపై దృష్టి సారించారు. లడ్డూ ప్రసాదం రుచిని పెంచాలని భావించిన ఈవో ఈ విషయంపై సంబంధిత అధికారులతో పాటు కార్మికులతోనూ సంప్రదింపులు జరిపారు. పోటు కార్మికులు సూచించిన మేరకు నాణ్యమైన ముడి సరుకులు కొనుగోలు చేసి ప్రయోగాత్మకంగా లడ్డూలను తయారు చేయాలని ఆదేశించారు. నాణ్యమైన నెయ్యి, యాలకులు, శనగపిండి వంటి ముడి సరుకులు వినియోగించి ప్రసాదం చేయడం ప్రారంభమైంది. శ్రీవారి లడ్డూలను గతంలో శ్రీవారి ఆలయంలో ఉన్న పోటులో తయారు చేసేవారు. నిత్యం 1,00,000 నుంచి 1,30,000 లడ్డూలను సిద్ధం చేసేవారు. అయితే నానాటికి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో లడ్డూలకు కూడా గిరాకీ పెరగడానికి దారితీసింది. దీంతో లడ్డూల తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంది తీతీదే. బూందీ, పాకాలను ఆలయం వెలుపల చేయించడం ప్రారంభించింది. వాటిని తిరిగి ఆలయంలోని పోర్టులోకి కన్వేయర్ బెల్ట్ ద్వారా తరలిస్తుంది. దీంతో రోజుకు 3 నుంచి 3.5 లక్షల లడ్డూలు తయారు చేయగలుగుతున్నారు.